హాయ్ గైస్, వెల్కమ్ టు స్వీడన్. ఇంతకు ముందు వీడియో వచ్చేసి పర్సనల్ నెంబర్ గురించి వీడియో చేశాం కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ ఐడి గురించి డీటెయిల్ గా చెప్తాను, నోట్ చేసుకోండి. బ్యాంక్ ఐడి అనేది ఒక డిజిటల్ ఐడి అన్నమాట. మన పర్సనల్ నెంబర్తో లింక్ అయి ఉంటుంది. మనము ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగాలన్నా తప్పనిసరిగా మనకు ఈ బ్యాంక్ ఐడి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము బ్యాంక్ ఐడి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. బ్యాంకుకి అప్లై చేయవలసిన డాక్యుమెంట్స్ అన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి పాస్పోర్ట్, సెకండ్ వన్ వచ్చేసి వీసా, థర్డ్ వన్ వచ్చేసి పర్సనల్ ఐడి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ అదే ఇంపార్టెంట్. ఆ పర్సనల్ ఐడి కార్డు తీసుకెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫోర్త్ వన్ వచ్చేసి ఆఫర్ లెటర్. ఫిఫ్త్ వన్ వచ్చేసి మన ఇంటి అడ్రస్ అన్నమాట, ప్రూఫ్తో సహా తీసుకెళ్ళాలి. ఇదేనండి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. మీ ఇంటి దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోండి, లేకపోతే కస్టమర్ కేర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మీరు జనరల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే 2-3 వీక్స్ టైం పడుతుంది. కాబట్టి మీరు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుంటే చాలా బెటర్. కాల్ అయినా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ బ్యాంక్ దగ్గరకైనా వెళ్ళి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేనైతే నోటియా బ్యాంక్ అయితే రెఫర్ చేస్తాను. నాకైతే 15 minutesలో పైన అయిపోయింది. మిగతా బ్యాంకులకైతే ఖచ్చితంగా 2-3 వీక్స్ అయినా ఖచ్చితంగా టైం పడుతుంది. కాబట్టి నేనైతే నోటియా బ్యాంక్ అయితే రెఫర్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తొందరగా అయిపోయింది కాబట్టి నేను ముందుగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగండి, మీకు డీటెయిల్గా క్లారిఫై చేస్తారు. ఏ విషయమైనా మొహపాఠం పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళంటే చాలా క్లోజ్గా ఉంటారనమాట. ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడతారు. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళను అడగండి, ఖచ్చితంగా క్లారిటీగా చెప్తారనమాట. ఇక్కడ నోటియా కాకుండా ఇంకా టాప్ 10 బ్యాంక్ నేమ్స్ మీకు ఇక్కడ పైన ఇస్తాను. అవన్నీ మీరు చూసుకొని మీ లొకేషన్లో గూగుల్ లొకేషన్ సెర్చ్ చేసి చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. స్వీడన్లో బ్యాంక్కి మంత్లీ పే చేయాల్సి ఉంటుంది, ఫ్రీ అయితే కాదు. నేను నోటియాలో అయితే 39 క్రోనాస్ పే చేస్తున్నాను. మంత్లీ అవే కట్ అయిపోతాయి అన్నమాట. మనం పే చేయాల్సిన అవసరం లేదు. మనం అప్లై చేసిన తర్వాత అవే మంత్లీ కట్ చేసుకుంటూ వెళ్తారు. అదే మన ఇండియా కరెన్సీ కన్వర్ట్ చేస్తే 300 అవుతుంది. కాబట్టి మీరు చూసుకొని బ్యాంకు ఏవేవి ఉన్నాయో మొత్తం చూసుకొని ఒకసారి మీరు అప్లై చేసుకుంటే బెటర్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్.